హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైరగోల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 18,750 రూపాయల కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. ఇక ఏపీలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసింది. ఇక జూన్ 4వ తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎన్నికల కోడ్ అనేది నడుస్తుంది ఏపీలో. ఈ నేపథ్యంలో మాకు డబ్బులు జమ అవుతాయా కావా అనేసి అయితే మహిళలందరూ కూడా అడుగుతున్నారండి. వారందరికీ కూడా ఈ వీడియో సమాధానం అయితే ఉంటుంది. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మనకు డబ్బులు అయితే పడతాయండి. వెంటనే మీరు ఈ ఒక్కటి అనేది చేయాలి. ఈ ఒక్క పని చేస్తేనే మీకు అమౌంట్ అనేది వేస్తారు. మనకు ఏపీ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ ఒక్క పని చేయండి. దానికి సంబంధించి నేను ఏం చేయాలనేది వీడియోలో అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఎవరైతే వైఎస్ఆర్ చేయూత కోసం 18,750 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. దయచేసి చివరి వరకు చూడండి. మీకు అందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, చివరి వరకు చూడండి. అలాగే వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉందండి, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. దయచేసి ఇప్పుడే ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. ఇంకా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉందండి, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేసేయచ్చు. ఇక షేర్ అయిపోయిన వెంటనే కూడా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా వారికి అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇక ఇప్పటి వరకు మనకు గతంలో 3 విడతలు అయితే విడుదల చేశారు. ఇక గత 15 రోజుల ముందు 4వ విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 4వ విడత 18,750 రూపాయలు మహిళల ఖాతాల్లోకి అయితే విడుదలయ్యాయండి. అయినా విడుదలైన 10 రోజులంతా కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది. అంటే ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలయ్యిందండి. ఇక మేలో ఎన్నికలు అయితే జరగనటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. కాబట్టి ఈ డబ్బులు జమ అవ్వవు అనేసి అయితే మహిళలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు డబ్బులు విడుదల చేసినా కూడా కేవలం 20% మందికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేయూత డబ్బులు జమ అయ్యాయండి. ఈ నేపథ్యంలో మాకు డబ్బులు జమ కావనేసి అయితే కంగారు పడుతున్నటువంటి నేపథ్యంలో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మహిళలందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ ఒక్క పని చేస్తే మీకు అమౌంట్ అయితే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక ఎన్నికల కమిషన్ కూడా మనకు ఇది గతంలోనే డబ్బులు విడుదల చేసిన పథకం కాబట్టి మీరు డబ్బులు జమ చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించి మహిళలందరికీ కూడా మీరు అమౌంట్ అనేది వేయించని కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. తప్పకుండా మీకు అందరికీ కూడా అమౌంట్ వేస్తాము. ఇక ఈ అమౌంట్ జమ కావాలంటే తప్పకుండా మీరందరూ కూడా ఈ ఒక్క పని చేయాలనేసి చెప్పారు. ఆ ఒక్క పని ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఇక అంతకంటే ముందుగానే మరొక పథకానికి సంబంధించిన డబ్బులను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి. ఎవరైతే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు అంటే ఓసీ కులాలకు సంబంధించి మహిళలు ఉన్నారో ఓసీ వారందరూ కూడా మనకు 15,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగిందండి ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా. ఇక ఈ పథకానికి సంబంధించిన డబ్బులకు కూడా మనకు ఇప్పుడే ఒక కీలక ప్రకటన అయితే వచ్చిందండి. మనం మార్నింగ్ ఈ జిల్లాల వారికి డబ్బులు పడతాయని చెప్పాము, ఆ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి అక్క చెల్లెమ్మ కూడా తప్పకుండా మీరందరూ కూడా ఈ ఒక్క పని చేయాలండి. ఈ ఒక్క పని చేస్తేనే మీకు డబ్బులు వేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెల్లెమ్మలు ఎవరు ఉన్నారో వారందరూ కూడా వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక ఈ పథకాల డబ్బులు ఎట్టకేలకు కూడా జమ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో మహిళలందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారండి. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మాకు ఈ డబ్బులు వస్తే చాలు, ఎన్నికల కోడ్ వచ్చింది డబ్బులు రాదని మేమంతా అనుకున్నాం, మాకు ఇప్పుడు మీరు చెప్పే వీడియో ద్వారా మాకు ఎంతో సంతోషంగా ఉందండి, మాకు ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి, ఏ జిల్లా వారికి డబ్బులు పడుతున్నాయి అనేసి అయితే అందరూ కూడా కామెంట్స్ రూపంలో అడగడం జరిగింది. మరికొంతమంది మనకు ఎన్నికల కోడ్ వచ్చింది, మీరు చెప్పేదంతా అబద్ధాలు, డబ్బులు పడవు అనేసి అయితే అంటున్నారండి. మనకు దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ ఎన్నికల కమిషనే మనకు కీలక ప్రకటన అయితే చేసిందండి. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ
వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు, అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలను తప్పకుండా జమ చేస్తాము. మహిళలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి ఎప్పుడో డబ్బులు విడుదలయ్యాయి కాబట్టి మీకు విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగిందండి. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక మహిళలందరూ కూడా వెంటనే ఎవరైతే ఈ వైఎస్ఆర్ చేయూత 18,750 అలాగే ఈబీసీ నేస్తం 15,000 రూపాయల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయాలండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము, చాలా ముఖ్యమైనటువంటి ప్రకటన కూడా అండి. ఇప్పటికీ ఎన్నోసార్లు నేను గతంలో కూడా ఈ డబ్బులు విడుదల చేయకముందు కూడా మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నానండి మరొకసారి, ఎవరైతే ఈ పథకాల డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మీకు మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. అంటే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్, ఎన్పిసిఐ లింక్ అంటే మరేదో అనుకోవద్దండి, మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడు లింక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ డబ్బులు అయితే ధన అని మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుందండి. నా మాట నిజమండి. మీకు అనేక బ్యాంక్ అకౌంట్లు ఉంటాయంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కాబట్టి మీకు తెలియట్లేదు. తప్పకుండా మీరు ఈ బ్యాంక్ ఖాతాకు కనుక ఈ ఆధారు ఫోన్ నెంబరు ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తే తప్పకుండా వెంటనే డబ్బులు అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందండి. ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా తప్పకుండా ఈ అమౌంట్ అయితే వేస్తామని కూడా చెప్పింది. ఇక ఎందుకు ఇంత అక్కరగా ఈ డబ్బుల గురించి అయితే చెప్తున్నారు అంటే తప్పకుండా మనకు ఎందుకనంటే మనకు ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా మనకు మహిళలు ఎక్కువ శాతం మంది ఓట్లు కలిగి ఉన్నారండి. కాబట్టి ముందుగానే మహిళలకి పథకాలను అయితే విడుదల చేశారు కాబట్టి తప్పకుండా ఈ డబ్బులను అయితే వేస్తామని మరొకసారి స్పష్టంగా చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి పర్మిషన్ అయితే ఇచ్చిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. ఇది మాత్రం మర్చిపోవద్దండి. మీరు గతంలో చేసుకుని ఉన్నా కూడా ఒకసారి ఎందుకైనా మంచిది మీరు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి మీకు అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదని ఒకసారి అడగండి. అంతేకాకుండా మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఖచ్చితంగా మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయండి. లాస్ట్లో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే చేసింటారో అంటే ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. ఆ అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా చాలామందికి అయితే డబ్బులు పడ్డాయండి. మీరు వైఎస్ఆర్ చేత అప్లై చేసినప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారు, తర్వాత మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ చేసింటారు. మీరు వైఎస్ఆర్ చేతికి ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో కాకుండా మీరు తర్వాత చేసిన బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు పడిపోయి ఉంటాయండి. ఒకసారి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోండి. ఈ విధంగా కూడా చెక్ చేయమని ప్రభుత్వం అయితే చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయి. ఇది మనకు కీలక ప్రకటన. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి, ఇది ఎక్కడ కూడా ఫేక్ ఉండదు, మీరు చెక్ చేసుకోండి. ప్రభుత్వం చెప్పినటువంటి మాటనే ఇక్కడ మీకు మళ్ళీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్ ప్రతి ఒక్కరు చూస్తారు, మనకు అందరికీ కూడా రీచ్ అవుతుందనే ఉద్దేశంతో మనకు చెప్తూ ఉన్నానండి. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా తెలుసుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది.